మనం ఇంతకుముందు అన్‌స్టాపబుల్ గురించి అరవింద్ గారి కోసం ఇచ్చేసానని చెప్పి. సో మీ మధ్య ఉన్న అనుబంధం ఏంటో షేర్ చేసుకున్నారు. బట్ బయట ప్రపంచంలో మాత్రం అరవింద్ గారి ఫ్యామిలీకి బాలకృష్ణ గారికి అసలు పడదు, చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి అసలు పడదు, ఇట్లాంటివి ఏవో వస్తూ ఉంటాయి సార్. సో దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అంటే 2 సినిమా కుటుంబాలు కాబట్టి అటువంటి ఏదన్నా వచ్చింటాయి, అట్లాంటివి ఏమన్నా వచ్చింటాయి. బట్ అట్లాంటిది ఏం లేదు, ఏమి లేదు. ఎవరి పనిలో ఉంటాం బిజీగా. ఎవరిని మాకు అసలు టైం ఎక్కడ దొరుకుతుంది కలవడానికి కానీ ఏదైనా ఒకేషన్స్ తప్పితే అటువంటిది ఏం లేదు. నథింగ్, నో డిఫరెన్స్. అదే వాళ్ళు ఇంకా పిల్లలు పైకి వస్తున్నారంటే ఇంకెంత క్లోజ్గా ఉంటా నేను. మన రామ్ చరణ్ గారు బాబు కానీ లేకపోతే ఇటు అల్లు అర్జున్ బాబు కానీ ఎంత బాగా క్లోజ్గా ఉంటాం, చాలా క్లోజ్గా ఉంటాం. అంటే కలుసుకోం, ఎప్పుడు కలుసుకుంటాం. ఇప్పుడు మన వెళ్ళే సెట్లోకి పక్కనే జరుగుతుంది అదే సినిమా, మన పుష్ప 2 పార్ట్ 2 జరుగుతుంది. నాదేమో ఏదో యాడ్ అదిగో అందులో కూడా కదా యాడ్లో కూడా దూరే ఆవిడకి వేగా జరుగుతుంటే బోరు కొట్టి ఓ చోటు ఉండలేను నేను. ఎప్పుడు నాకు అలవాట్లేదు. నాకు ఎప్పుడు జనం రద్దీ కొంచెం అది ఉండాలి. నేను పక్క ఒక కత్తి వెనక దాచుకుని తీసుకెళ్ళా, లోపలికి వెళ్ళా. బాబు కలిసాడు. ఆ బాబు సార్ సార్ కదా బ్రో అన్నా, బ్రో అనపోతే ఎక్కడ అంటే కత్తెమ్మ సుకుమార్ కోసం తీసుకెళ్ళాను. అది కలిసాడు ఆయన. బాబు అయితే షార్ట్ రెడీగా ఉన్నది కానీ అయితే కట్టున్నాయి, అన్ని తాడు గిళ్ళు కట్టున్నాయి అతనికి బాబుకి. సుకుమార్ వచ్చాడు. బాబు హలో అని కానీ కత్తి కత్తి ఎందుకు నాకు అన్నాడే. 3 నెలల్లో సినిమా తీస్తాను నాకు అన్‌స్టాపబుల్లో పాటించావు, ఎప్పుడు తీస్తావా లేకపోతే ఇదిగో కత్తితో సమాధానం చెప్పాలంటే నవ్వుకున్నాము ఇలా. సో మనకి అట్లాంటి ఏమి ఉండదండి. కలుసుకున్నప్పుడు చాలా సరదాగా మాట్లాడుకుంటాం. అండ్ తప్పితే ఎటువంటి భేషాలు కానీ ఎటువంటి డిఫరెన్సెస్ లేవు.